రోడ్డుపై బండి పార్క్ చేసి 5 నిమిషాల్లో వస్తా అని వెళ్ళిపోయారా? ఇక ఆ 5 నిమిషాల నిర్లక్ష్యం మీకు వేల రూపాయల బిల్లు లేదా వాహనం కోల్పోయే పరిస్థితి తీసుకురావచ్చు. తెలంగాణలో ట్రాఫిక్కు అడ్డంగా ఫుట్పాత్లపై రోడ్ల పక్కన రోజుల తరబడి వదిలేసే వాహనాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ఫైన్తో సరిపెట్టే రోజులకు చెక్ పెడుతూ టోయింగ్, రోజువారీ ఛార్జీలు, చివరికి వాహనాల వేలం వరకు వెళ్లే కొత్త పార్కింగ్ పాలసీకి రూపుదిద్దుతోంది రవాణా శాఖ. మరి ఈ కొత్త రూల్స్ ఎంత కఠినంగా ఉండబోతున్నాయి? సామాన్యుడిపై ఎంత భారం పడబోతోంది? వాచ్ దిస్. తెలంగాణలో ఇక రోడ్లపై వాహనం ఎక్కడ పడితే అక్కడ నిలిపితే కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే దాని ఖరీదు జేబుకే కాదు, వాహనానికే పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక నగరాల్లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్, ఫుట్పాత్ల ఆక్రమణ, అలాగే బ్రేక్ డౌన్ అయిన వాహనాలను రోజుల తరబడి రోడ్లపైనే వదిలేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర రవాణా శాఖ కఠిన పార్కింగ్ విధానానికి రూపకల్పన చేసింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు రూపొందించిన ఈ కొత్త ముసాయిదా పాలసీ ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది అమల్లోకి వస్తే కనుక వాహనదారుల అలవాట్లలో పెద్ద మార్పు తప్పనిసరి కానుంది. ఇప్పటి వరకు నో పార్కింగ్లో వాహనాన్ని నిలిపితే ఫైన్ కట్టేసి బయటపడే అవకాశం ఉండేది. కానీ కొత్త పాలసీలో ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఇక ట్రాఫిక్కు అడ్డంగా ఉన్న వాహనాలు, ఫుట్పాత్లపై నిలిపిన బండ్లు, రోడ్ల మధ్యలో బ్రేక్ డౌన్ అయి వదిలేసిన వాహనాలు, ఇవన్నీ వెంటనే టోయింగ్ చేసి ప్రత్యేక యార్డులకు తరలించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అక్కడి నుండి వాహనాన్ని తిరిగి తీసుకురావాలంటే కేవలం టోయింగ్ ఛార్జీలు చెల్లించడం సరిపోదు. వాహనం యార్డులో ఎన్ని రోజులు ఉంటే అంతకాలానికి రోజువారీ పార్కింగ్ ఫీజు కూడా చెల్లించాల్సిందే. అంతేకాదు, ఆ వాహనంపై పెండింగ్లో ఉన్న చలాన్లు, రోడ్ ట్యాక్స్లు, ఫిట్నెస్లు, బీమా వంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే వాహనం అప్పగించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఈ ముసాయిదాలో అత్యంత కఠినంగా కనిపిస్తున్న అంశం వాహనాల వేలం ప్రక్రియ. అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాన్ని యజమాని నెల నుండి 45 రోజుల లోపు క్లెయిమ్ చేయకపోతే ఆ వాహనాన్ని ప్రభుత్వపరం చేసి బహిరంగ వేలానికి పెట్టే అధికారం అధికారులకు ఉండేలా ప్రతిపాదించారు. అంటే నిర్లక్ష్యంగా వదిలేసిన వాహనం చివరికి యజమానికి దక్కకపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీస్ చర్యలను చాలా మంది తేలికగా తీసుకునే పరిస్థితి ఉండగా, ఈ కొత్త పాలసీ మాత్రం పార్కింగ్ అంటే బాధ్యత అనే సందేశాన్ని బలంగా పంపిస్తోంది. మరోవైపు స్వాధీనం చేసుకున్న వాహనాలను భద్రపరచడం కూడా ప్రభుత్వానికి సవాల్గానే మారుతోంది. ఇప్పటికే నగరాల్లో సీజ్ చేసిన వాహనాలతో యార్డులు నిండిపోతున్న పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది. పీపీపీ విధానంలో నిర్మించే ఈ యార్డుల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ రికార్డింగ్లు, అలాగే ఆటోమేటెడ్ ఎంట్రీ వ్యవస్థలు ఉండే అవకాశం ఉంది. అంటే పార్కింగ్ ఉల్లంఘనల వ్యవహారంలో ఇక పూర్తిగా డిజిటల్ ట్రాకింగ్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. టోయింగ్ ఛార్జీలు, రోజువారీ పార్కింగ్ ఫీజులు కూడా సామాన్యులకు భారంగా మారే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాలకు రోజుకు 20 నుండి 30 రూపాయల వరకు, ఇక ఆటోలకు 35 నుండి 50 రూపాయల వరకు, కార్లకు 60 నుండి 80 రూపాయల వరకు, బస్సులకైతే రోజుకు 200 నుండి 300 వరకు వసూలు చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి తోడు టోయింగ్ ఛార్జీలు వేరే. అంటే ఒకసారి వాహనం సీజ్ అయితే వందల నుండి వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి రావచ్చు. అయితే ఈ విధానంలో ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపించే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలంటే కఠిన చర్యలు తప్పవని కొందరు భావిస్తుండగా, మరోవైపు సరిపడా పబ్లిక్ పార్కింగ్ సదుపాయాలు లేకుండానే భారీ జరిమానాలు విధించడం న్యాయమా అనే ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాంతాల వద్ద పార్కింగ్ కొరత తీవ్రంగా ఉండగా ముందుగా మౌలిక సదుపాయాల పెంపుపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ముసాయిదాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించే అవకాశం ఉంది. ఆ తర్వాత తుది రూపుదిద్దుకునే కొత్త పార్కింగ్ పాలసీ అమల్లోకి రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపై రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా వాహనం వదిలేసే రోజులకు ముగింపు పలకాలని తెలంగాణ ప్రభుత్వం సంకేతాలిస్తోంది.